ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ హోస్ట్ అపర్ణ. ఈరోజు మనతో పాటు డబ్బుని ఎలా ఆకర్షించాలి, ధనవంతులుగా ఎలా మారాలి అనే విషయం గురించి అనర్గళంగా మనకి ఎన్నో విషయాలు తెలియజేస్తున్న శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు ఉన్నారు. మరి గురువుగారు ఈరోజు డబ్బు గురించి ఏం చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. డబ్బు గురించి ఈరోజు మాకందరికీ ఏం తెలియచేయబోతున్నారండి? ఇక్కడ మీరు మెడిటేషన్ చేస్తారమ్మా? అప్పుడప్పుడు. సరే, మెడిటేషన్ ఎందుకోసం చేస్తారు మీరు? ప్రశాంతత కోసం. గుడ్. ఇప్పుడు మీరే కాదు, ఎవరినైనా సరే మీరు మెడిటేషన్ చేస్తారని అడిగినప్పుడు ఏమంటారంటే చేస్తానంటారు, లేదంటే రోజు యోగా చేస్తారు, దాంతోపాటు మెడిటేషన్ చేస్తారు. లేదంటే కొన్ని సంస్థల్లో వెళ్ళి మెడిటేషన్ ఎలా చేయాలి నేర్చుకుంటారు. మెడిటేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు ఇమ్మీడియట్లీ ఏమన్నారు? పీస్ వస్తుంది, ప్రశాంతత వస్తుంది. ఇప్పుడు విచిత్రం ఏం జరుగుతుందంటే మెడిటేషన్లో డెప్త్గా వెళ్ళిన తర్వాత నీకు ప్రశాంతత వస్తుంది. ఓకే, అంటే ఏంది? మనశ్శాంతి వస్తుంది. ఓకే, అంటే అప్పటి వరకు ఉన్న మనసులో ఉన్న అలజడంతా పోయి మీకు ప్రశాంతత వస్తుంది. అదే కదా మెడిటేషన్ ద్వారా వచ్చింది. ఇక్కడ ఇంకేమవుతుందంటే ఇంకా ప్రశాంతత డెప్త్గా వెళ్ళిన తర్వాత మీకు అన్నిటి మీద విరక్తి వస్తుంది. ఫస్ట్ వైరాగ్యం వచ్చేస్తుంది అంటారా? గుడ్. వైరాగ్యం వచ్చేస్తుంది. ఓకేనా? వైరాగ్యం వచ్చిందంటే ఇప్పుడు వాళ్ళకి భార్య పిల్లల మీద ఉండదు, ఈ సమాజం మీద ఉండదు, ఇదంతా ఏంది, ఇదంతా క్రష్ అనిపిస్తాయి, ఇవన్నీ అనిపిస్తాయి కదా. అన్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? వీళ్ళందరితో కలిసి ఉండాలనిపిస్తుందా, పీస్ఫుల్గా ఒంటరిగా ఉండాలనిపిస్తుందా? పీస్ఫుల్గా దూరంగా వెళ్ళిపోయి డిస్టర్బెన్సెస్ అని ఏం లేకుండా ఉండాలనిపిస్తుంది. ఒంటరిగా ఉండాలనిపిస్తుంది కదా. ఒంటరిగా ఉండాలని ఆలోచన వచ్చిందంటే నీకు వైరాగ్యం వచ్చినట్టు కదా. మీ విషయాన్ని పక్కన పెట్టండి. ఒక వ్యక్తి ఉన్నాడు, రెగ్యులర్గా మెడిటేషన్ చేస్తున్నాడు. మెడిటేషన్ చేసిన తర్వాత ప్రశాంతత వచ్చింది. ప్రశాంతత వచ్చిన తర్వాత వైరాగ్యం వచ్చింది. అతనికి భార్య పిల్లలు ఉన్నారు, సంసారం ఉంది, సమాజంలో బాధ్యత ఉంది. ఇప్పుడు ఇవన్నీ వదిలిపెట్టి ఆయన ఒంటరిగా ఉంటే ఇవన్నీ ఎవరు చేస్తాడు? ఎవరు చేస్తారు? ఆయన చేయాలి, లేదంటే ఆయన చేయడు కదా. ఎందుకంటే ఆయనకి ఈ మెడిటేషన్లో ఏమైపోయింది? వైరాగ్యం వచ్చేసింది కదా. సో చేయలేదు. ఇప్పుడు ఇవన్నీ ఎవరు చేయాలి మరి? అయ్యో, ఎవరు చేయరు. ఇప్పుడు మెడిటేషన్ కరెక్టా తప్ప? ఆయనకి కరెక్ట్, భార్య పిల్లలకి తప్పు. ఇప్పుడు ఎవరు ఒప్పుకోరు కదమ్మా. అలా అన్నప్పుడు ఎవరు ఒప్పుకోరు కదా. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి నేను చెప్తున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే మెడిటేషన్లో వైరాగ్యం వచ్చిన తర్వాత అన్నిటి మీద విరక్తి అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఎంత వీలైతే ఒంటరిగా ఉండాలనే ఆలోచనలు వస్తాయి. ఇక ఏది కూడా నచ్చదు. అంతవరకు ఒక ఫంక్షన్లో మంచి అడవుడు చేసిన వ్యక్తి కూడా ఇలా వైరాగ్యం వచ్చిన తర్వాత ఏ ఫంక్షన్కు రాడు, అందరితో దూరంగా ఉంటాడు. అప్పుడు అతను ఎక్కడ ఉండాలి? హిమాలయస్ వెళ్ళిపోవాలి. ఓకేనా? హిమాలయస్ వెళ్ళిపోయి కొన్ని రోజులు ధ్యానం మెడిటేషన్ ఏదో చేసేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకో జన్మ ఎత్తుతాడు అనుకోండి. అప్పుడు ఎక్కడి జన్మ తీసుకుంటాడు ఆయన? కర్మను బట్టి. ఆ కర్మ ఏంది? ఈ జన్మలో అతనికి వైరాగ్యం వచ్చింది. భార్య పిల్లలు వద్దు, ఓకే, డబ్బు సంపద ఐశ్వర్యం కూడా వద్దు. ఎందుకంటే దాని మీద బోలెడు మాటలు మాట్లాడతాడు. ఆ డబ్బు తుచ్చమైంది, ఆ డబ్బు దేనికి పనికిరాదు వైరాగ్యం వచ్చినాక అది కూడా మాట్లాడతాడు కదా. అవునా కాదా? అప్పుడు పేదరికంలో పుడతాడు. ఎక్సలెంట్. అర్థమవుతుందా ఇప్పుడు? కరెక్ట్. ఇప్పుడు మీ మెడిటేషన్ దేనికి పనిచేస్తుంది? నేను ఎవరిని కించపరచట్లేదు. అంటే మనం స్టెప్ బై స్టెప్ పోయినప్పుడు సమాధానం మీరే చెప్పారు, నేను చెప్పలేదు. ఓకే, కాబట్టి మన సబ్జెక్ట్లో మెడిటేషన్ చేస్తాం. ఇది బాగా గుర్తుంచుకోండి. మన సబ్జెక్ట్లో కూడా మెడిటేషన్ చేస్తాం. మన సబ్జెక్ట్లో ఉన్న మెడిటేషన్ మనం మనీ మెడిటేషన్ అంటాం. ఏమంటాం? మనీ మెడిటేషన్ అంటాం. ఇది కేవలం 20 నిమిషాలే చేయాలి. మళ్ళీ అర్థమైంది? అంతకంటే ఎక్కువ చేయడానికి లేదు. కేవలం 20 నిమిషాలు చేయాలి. ఆ 20 నిమిషాలు దాటి ఇంకా చేస్తే అవుతుంది, మళ్ళీ వైరాగ్యం వస్తుంది ఇక్కడ. ఓకే, కాబట్టి అది రాకుండా మనం ఏం చేస్తామంటే 20 నిమిషాలు చేయాలి మన సబ్జెక్ట్లో. ఈ 20 నిమిషాలు కూడా మనం ఏం చేస్తామంటే మనీ అఫర్మేషన్స్ ఏవైతున్నాయో దాన్ని ధ్యానంగా తీసుకుంటాం. మనం మనీ మెడిటేషన్లో మనీ అఫర్మేషన్స్ని మెడిటేషన్లో తీసుకుంటాం. ఇప్పుడు ఏదైతే పదే 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 నువ్వు చెప్తున్నావో మననైతి మంత్ర అని చెప్పేసి ఏదైతే మననం చేస్తావో అది మంత్రంలాగా మారిపోతుంది. ఇప్పుడేమైపోతుంది? కొన్ని రోజుల తర్వాత అది రూపం దాల్చుకుంటుంది. రూపం దాల్చుకున్న తర్వాత ఏమవుతుంది? నీ దగ్గరికి డబ్బు వస్తుంది, సంపద వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది. ఓకే, నువ్వు బాగా లగ్జరీస్ లైఫ్ అనుభవిస్తుంటావు. దాంతోపాటు నువ్వు గ్రాటిట్యూడ్ కలిగి ఉంటావు. ఓకే, దాంతోపాటు నువ్వు క్షమాపణలు చెప్పుకున్నావు. ఇవన్నీ మన సబ్జెక్టులు ఏమన్నా పాటిస్తుంటావు. నీ ఎండ్ ఆఫ్ డెత్ వరకు కూడా నువ్వు మంచి ఐశ్వర్యంతో ఉంటావు. ఓకేనా? ఎండ్ ఆఫ్ డెత్లో కూడా నువ్వు ఐశ్వర్యాన్నే తలుస్తూ నువ్వు మరణించావనుకో, వచ్చే జన్మలు ఎక్కడ పుడతావు? రిచ్ ఫ్యామిలీలో. ఎస్, దానికోసం ఈ జన్మలో మనకి సబ్జెక్ట్ కావాలి.
కరెక్ట్. అర్థమవుందా? కేవలం ఇక్కడికే కాదు ఇది, వచ్చే జన్మలో కూడా నువ్వు రిచ్ పర్సన్ ఇంట్లో పుట్టాలి, నువ్వు గొప్ప కోటీశ్వరుడు కావాలి, నిరంతరం డబ్బు సంపద ఐశ్వర్యంతో కూడి ఉండాలి. కాబట్టి ఈ సబ్జెక్ట్ అవసరం. అర్థమైందా? మనం ఏమనుకుంటాం, ఏదో ఈ క్లాస్కి పోతే ఏముంది నాకున్న అప్పులు నేను తీర్చేసుకుంటాను, ఓకే, ఏముంది ఒక ఇల్లు కట్టుకుంటాను, ఎప్పటి నుంచో ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, ఏ క్లాస్ పోతే ఇల్లు కట్టుకుంటాను, నా అప్పులు కట్టుకుంటాను, ఎప్పటి నుంచో నాకు కారు ఒక డ్రీమ్ ఉంది, ఆ కారు కొంటాను. ఇవి కాదు, వీటి కోసం రాకండి, నేను అదే చెప్తున్నాను. వీటి కోసం రాకండి. మీరు ఒక గొప్ప ఐశ్వర్యవంతుడిగా, ఒక కోటీశ్వరుడిగా, మీరు ధనవంతుడిగా జీవించాలి. లగ్జరీస్గా నీతో పాటు ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. అర్థమైందమ్మా? ఏనాడు కూడా మీ చేయి కింద ఉండదు, ఎప్పుడు మీ చేయి పైనే ఉండాలి. అలా అనుకున్న వాళ్ళే రండి. కాబట్టి మెడిటేషన్ చేస్తే ఏమవుతుంది, మీకు యాజ్ ఇట్ ఈస్గా పర్ఫెక్ట్గా అర్థమైంది కదా. ఆ మెడిటేషన్ ఏదో మనం మనీ మెడిటేషన్ మాత్రమే చేయాలి. ఇక వేరే ఏ మెడిటేషన్ చేసినా అంటే ఒక్కొక్కళ్ళ మెడిటేషన్స్ ఒక్కో రకంగా ఉంటాయి, వాళ్ళు ఏం చెప్తారనేది నాకు సంబంధం లేదు. ఇది కామన్ మెన్కి ఉండే థాట్ని నేను వివరించాను. కాబట్టి వైరాగ్యం వస్తుంది, వైరాగ్యం ద్వారా ఏది వద్దనుకుంటాడో మనిషి వచ్చే జన్మలు మళ్ళీ పేదవాళ్ళ ఇంట్లో జన్మ తీసుకునే అవసరం వస్తుంది. అలా రాకుండా ఇక నుంచి మీరు రిచెస్ గురించి ఆలోచించండి, రిచ్నెస్ ఆలోచనలతో జీవించండి. అలా అలా వచ్చే జన్మలో కూడా గొప్ప కోటీశ్వరుడి ఇంట్లో జన్మించి హాయిగా అన్నీ అనుభవించండి. ఎందుకు చెప్తున్నాను నేనంటే, ఏ మనిషి అయినా 6వ జన్మలో డబ్బు సంపద ఐశ్వర్యం గురించి తెలుసుకోవడానికి వస్తాడు. అర్థమైందమ్మా? ఏ వ్యక్తి అయినా సరే 6వ జన్మలో డబ్బు సంపద ఐశ్వర్యం గురించి మొత్తం తెలుసుకొని బాగా సంపాదించేసి అన్ని కోరికలు తీర్చేసుకుంటాడు. అంటే కామి కాని వాడు మోక్షకామి కాడు. అంటే ఏ కోరికలు ఎవరికైతే ఉంటాయో ఉండవో, అన్ని కోరికలు తీరిపోతాయో వాడు మోక్షం అర్హుడని శాస్త్రం చెప్పబడింది. ఇప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ బర్త్ అనేది 7వ బర్త్ కదమ్మా, 7th బర్త్, లాస్ట్ బర్త్ అది. అదంతా బాగా ఐశ్వర్యం డబ్బుతో కూడి ఉంటుంది కాబట్టి ఇంకెలాంటి కోరికలు ఉండవు. కాబట్టి ఆ తర్వాత మోక్షానికి వెళ్తాడు. మోక్షం అంటే ఇంకా జన్మ లేకపోవడం అనేది కాదు, ఉత్తమ జన్మలు తీసుకుంటాడు. అంటే ఇక్కడ మనుషులు మనం 3rd డైమెన్షన్లో ఉన్నాం, ఈ జన్మ కాకుండా 5th డైమెన్షన్లో జన్మ తీసుకుంటాడు ఆయన. అలా జన్మ లేకపోవడము, జన్మరాహిత్యము, మోక్షం అంటే ఇంకా అవన్నీ ఏమీ లేవు. ఇంకా ఉత్తమ జన్మలు తీసుకుంటూ అలా అలా ఉత్తమ లోకాలకి వెళ్తాడు. దానికోసం మనం ఖచ్చితంగా మనీ మెడిటేషన్ చేయాలి. 20 నిమిషాలే చేయాలి. 20 నిమిషాలు చేయాలి. అయితే గురువుగారు ఒక చిన్న డౌట్ అండి, మనీ మెడిటేషన్లో ఎఫర్మేషన్స్ అన్నారు కదండి, మనం ప్రతిరోజు కొన్ని ఎఫర్మేషన్స్ చేస్తున్నాము, వాటిని మనం ఎఫర్మ్ చేసుకోవాలి కాదమ్మా, అది వేరే, ఇది వేరు. ఇప్పుడు నాకు ఒక కోరిక ఉందమ్మా, దాన్ని అఫర్మేషన్ కింద రాసుకుంటాను. మనీ మెడిటేషన్ అది కాదు. మనీ మెడిటేషన్ నేను క్లాస్లో చెప్పడం జరుగుతుంది, ఎందుకంటే దానికి చాలా సబ్జెక్ట్ ఉంటుంది. దాన్ని ఇక్కడ మనం టీవీ సముఖంగా చెప్పలేం, ఎందుకంటే క్లాస్లో దాన్ని మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి, ఎందుకంటే ఇప్పుడు ఒక వర్క్ చేస్తున్నామంటే ఎందుకు చేయాలి, దాని వెనకాల ఏముంది, ఫ్యూచర్లో ఏమవుతుంది, దాన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి కదమ్మా. దాన్ని క్లాస్లో చెప్పడం జరుగుతుంది మనీ మెడిటేషన్ అనేది. కాబట్టి అక్కడ మనం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము, దాన్ని బట్టి మనీ మెడిటేషన్ మాత్రమే చేయాలి. ఓకే అండి, మనీ మెడిటేషన్ గురించి తెలుసుకోవాలి అంటే మరి గురువుగారు క్లాసెస్ అటెండ్ అవుతే ఖచ్చితంగా అన్నీ తెలుస్తాయి. చాలామందికి ఒక చిన్న డౌట్ ఉంటుంది, అది అడిగి నేను ర్యాప్ చేస్తాను. మెడిటేషన్ అంటే ఖచ్చితంగా దేవుడి ముందు కూర్చొని చేస్తారు చాలామంది, కానీ మనం చేసేది మనీ మెడిటేషన్ కదా, ఎక్కడ కూర్చొని చేయాలి, ఇది ఒక పెద్ద ప్రశ్న అయిపోతుంది. ఓకేనమ్మా, మనం ఇప్పుడు ఎన్నో సినిమాలు చూస్తుంటాము, వాళ్ళు అడవిలో కూర్చుంటే మరి మెడిటేషన్ చేస్తారు కదా, మరి దేనికోసం అడవిలో కూర్చొని చేస్తారు వాళ్ళు ఇందాక మనం అనుకున్నట్టు వైరాగ్యంలోకి వెళ్ళిపోయిన వాళ్ళకి ఏం లేదు కాబట్టి అడవిలో కూర్చుంటారా? అలాంటిది ఏం లేదు, ఎక్కడైనా కూర్చొని చేయొచ్చమ్మా. దీనికి దేవుడు అనేది లేదు కదా మన సబ్జెక్ట్లో, కాబట్టి ఎక్కడ కూర్చున్నా సరే. ఎందుకంటే మనం ఒక మాట చెప్పుకున్నాం గతం వీడియోలో, ఈ విశ్వంలో ఉన్న సకల సంపదలకి నేను కేంద్ర బిందువుని అని చెప్పుకున్నాం. విశ్వంలో మీరు ఎక్కడ కూర్చున్నా సరే కదా, మీ దగ్గర డబ్బు రావాలి కదా. అడవిలో కూర్చున్నా డబ్బు వస్తుంది, ఎడర్లో ఉన్న డబ్బు వస్తుంది, సముద్రం లోతులు ఉన్న డబ్బు వస్తుంది. దీనికి ఒక అఫర్మేషన్ నేను చెప్తాను. నేను సముద్రం లోతులు ఉన్నా సరే, ఎడార్లో ఉన్నా సరే, నేను ఎక్కడున్నా సరే, నాతో డబ్బు సంపదలు కూడి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. కాబట్టి ఎక్కడేం చేయొచ్చు మనీ మెడిటేషన్, ఇక్కడ అక్కడేం లేదు. మనం ఎక్కువ ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఇంట్లోనే చేయాలి. ఓకే అండి, అవన్నీ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం తప్పకుండా. సో 20 minutes ఎవ్రీడే మనీ మెడిటేషన్ చేయాలి, అది ఎలా ఏంటి అనేది గురువుగారు క్లాస్ అటెండ్ అయితే తెలుస్తుంది. కానీ ఈరోజు చాలా చక్కగా లాజికల్గా ఎలా మనకి ఇది వర్కౌట్ అవుతుంది అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ గురువుగారు. థ్యాంక్ యూ అమ్మా.